మీ అందరికీ నా వందనాలు. ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించిన గాక. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. మరి సామెతల గ్రంథంలో జ్ఞానటువంటి సొలొమోను గారు చెప్తా ఉన్నారు, నన్ను ప్రేమించినటువంటి వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటా ఉన్నాడు, వారి నిధులను నింపుతానంటా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే మరి ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తారు. ఈ లోకంలో ఆస్తి సంపాదించుకుని ప్రయాసపడుతున్నావా? దేవుణ్ణి ప్రేమించు, ఆయన నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. నీ నిధులను దేవుడు నింపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. జ్ఞానటువంటి సొలొమోను గారు చక్కటి మాట చెప్తా ఉన్నారు, నన్ను ప్రేమించినటువంటి వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నారు తండ్రి. మరి నిన్ను ప్రేమించి నాయన నిన్ను ఆరాధించదని ప్రతి వారికి దయచేయండి. వారి నిధులను నింపండి, వారిని ఆస్తికర్తలుగా చేయండి నాయన. వారిని వారి సంతానమును ఆశీర్వదించండి, దీవించండి. ఈరోజు జన్మదినము, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు సంవత్సరములు దయా కిరీటంగా ధరింపచేయండి. ఈ దినమంతా బిడ్డలకు తోడై నుండి నడిపించండి, ఆరోగ్యాలు దయచేయండి, దీర్ఘాయును సుఖంతో గడుపు సంవత్సరాలు బిడ్డలకి కుటుంబాలకి దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరి ఒక్కసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఈ రీతిగానే యేసయ్యతో మాట్లాడినటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, మీ సహాయం దయచేయండి. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సరిచూపు